టైటిల్ క్లెయిమ్స్. పవన్ కళ్యాణ్ గారు ఓజీ చేసిన తర్వాత ఫిక్స్ అయ్యారు. ఓజీగా బాయ్జీకి ఎలా ఉండాలి, సో ఓజీ ఎలా ఉంటే ఓజీగా బాయ్జీగా మన సైడ్ నుంచి ఫ్యాన్స్ అందరం కలిసి ఏదో చేయాలని ఒక ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఫిల్మ్ తీసాము. టైటిల్ ఎలా ఉంది, మెగాస్టార్ గారి లుక్ ఎలా ఉంది, ఒక మెచ్యూర్డ్గా చిరంజీవి గారు కనపడాలని మీరందరూ కోరుకుంటున్నారు. మీ అందరి తరపు పెన్ను బలంగా పెట్టి రాశాం. ఒక మెగాస్టార్ గారిలో ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఒక న్యూ ఏజ్, ఒక కొత్త చిరంజీవి గారు చూడబోతాను తెర మీద. ఊచకోట. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ అన్నయ్య. 46 ఏళ్లుగా ఇండస్ట్రీని రూల్ చేస్తూ ప్రేమని పంచుతూ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎక్కడో మొగల్తో నుంచి వచ్చి కొన్ని వందల మందికి, వేల మందికి, లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ, హోపుని కల్పిస్తూ, ఇంటి పేరు లేకపోయినా పర్వాలేదు, క్యాష్తో సంబంధం లేదు, ఒక్క ఆలోచన ఉంటే చాలు, కసి ఉంటే చాలు, తెర మీద మనం కూడా ఒక మెగాస్టార్ వచ్చి నిరూపించిన మెగాస్టార్ గారికి మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్డే అన్నయ్య. మీరు హ్యాపీగా ఇలానే ఇంకా కొన్ని కోట్లాది మందికి మీరు ఆనందాన్ని, ధైర్యాన్ని మీ తమ్ముడు రూపంలో ఒక సరైన రాజకీయాన్ని మీరు ఇప్పిస్తూ మీ అబ్బాయి రామ్ చరణ్ గారితో పాన్ ఇండియా స్థాయి రీసౌండ్ వచ్చేలాగా మా అందరికీ అక్కడ ధైర్యాన్ని, ఆనందాన్ని నింపుతూ మీరు ఎప్పుడూ చిరునవ్వుతో చిరంజీవిగా సంతోషంగా ఉండాలని ఫ్యాన్స్ అందరి తరపు నుంచి మైక్తో నేను చెప్తున్నాను. వి లవ్ యూ మెగాస్టార్, వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. సంక్రాంతి సారి మీకు గుర్తుందో లేదో, వాల్తెరివేరియా జాన్ 13 చిరంజీవి గారికి బ్లాక్ బస్టర్ అది ఇదని రాస్తున్న టైంలో కోడితే వాంచట్ రికార్డ్స్లో నా పేరు ఉంటుంది కాదు, నా పేరు మీద రికార్డ్స్ ఉంటాయని చరిత్ర మళ్ళీ తిరిగి రాసిన మెగాస్టార్ గారికి అదే జాన్ 13 వస్తున్నాం. ఈసారి పండుగ మెగాస్టార్ మయం. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ బెస్ట్ క్వాలిటీ ఇంకా మీ సెల్లులో కూడా ఉంటుంది, అందరూ చూడండి. ఎంజాయ్ ద సినిమా. లవ్ యూ అన్నయ్య. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆనందం, ఈ ఎనర్జీ మాకు ధైర్యాన్ని, నాకు, నా టీంకి, మా ప్రొడక్షన్ అందరికీ ధైర్యాన్ని ఇస్తుంది. హాయ్, ఇలా మీ ముందుకు రావడానికి కారణం విశ్వంభర. చాలామందికి డౌట్ ఉంది, ఈ చిత్రం ఎందుకు డిలే అవుతుంది, ఆలస్యం అవుతుంది. ఈ ఆలస్యం, ఈ జాప్యం చాలా సముచితో నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ చిత్రం సెకండ్ హాఫ్ మొత్తం విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ మీద ఆధారపడి ఉంది. మీకు అత్యున్నతమైన ప్రమాణాలతోటి, ద బెస్ట్ క్వాలిటీ తోటి ఇది మీ ముందుంచాలి, మీకు అందివ్వాలన్న దర్శక నిర్మాతల ప్రయత్నమే ఈ జాప్యానికి ప్రధానమైన కారణం. ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా శ్రద్ధాశక్తులతో తీసుకుంటున్న సముచితమైన సమయం ఇది. ఇక ఈ చిత్రం గురించి చెప్పాలంటే ఇది ఒక చందమామ కథలా సాగిపోయేటటువంటి అద్భుతమైనటువంటి కథ. ముఖ్యంగా చిన్నపిల్లలకు, మరీ ముఖ్యంగా పెద్దవాళ్ళలో ఉండే చిన్నపిల్లలు ఉంటారే, వాళ్ళని సైతం ఇది అలరిస్తుంది, వినోదపరుస్తుంది. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే మీతో పాటు నాకు కూడా సమాధానంగా యూవి క్రియేషన్స్ వాళ్ళు ఒక చిన్న గ్లిమ్స్ని మనకు అందివ్వబోతున్నారు. అది నా పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందు, అంటే ఇక్కడి కొన్ని గంటల తర్వాత, ఆగస్టు 21 సాయంకాలం 6:06 అంటే కొన్ని గంటల వ్యవధిలో అది మన ముందు ఉంచుతున్నారు. అది మనల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని నమ్మకం నాకైతే ఉంది. గ్లిమ్స్ వస్తుంది, అది మనల్ని అలరిస్తుంది. అది సరే, ఇంతకీ రిలీజ్ ఎప్పుడు చెప్పట్లేదే, అది కొంచెం లీక్ చేస్తున్నాను.
చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఉండే చిన్నపిల్లలు దీన్ని ఎంజాయ్ చేసే సీజన్ సమ్మర్ సీజన్, వచ్చే వేసవి 2026 వేసవి నాడు ఈ సినిమా మీ ముందు ఉంటుంది. నాది భరోసా. ఎంజాయ్. ఈ చిత్రాన్ని చూడండి, ఆస్వాదించండి, విశ్వంభరను ఆశీర్వదించండి.